హాయ్ అండి. నేనైతే ఇంకొక టిప్ తోటి మీ ముందుకొచ్చాను. ఆ టిప్ ఏంటి అంటే హెయిర్ ప్యాక్ అండి. ఇప్పుడైతే ఒక ఫుల్ ఎగ్ తీసుకున్నాను. చాలామంది ఎగ్‌లో వైట్ మాత్రమే తీసుకుంటారు. యెల్లో తీసుకోరు. కానీ యెల్లో కూడా తీసుకుంటేనే రిజల్ట్ అయితే బావుంటదండి. ఆ యెల్లో తీసుకుంటే స్మెల్ వస్తదంటారు. అలా ఏముండదు. మనం షాంపూ చేసేటప్పుడు ఒక కొంచెం ఎక్కువ సార్లు వాటర్ పోసేసుకొని షాంపూ చేసామంటే ఆ స్మెల్ అనేది ఉండదు. ఇందులో అయితే నేను ఇప్పుడు ఒక స్పూను ఆలివ్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నానండి. ఇలా ఆలివ్ ఆయిల్, ఎగ్ తీసుకొని బాగా బీట్ చేసేసా. ఇలా బీట్ చేసి బాగా నురుగు ఫామ్ అవుతుంది చూడండి. అంతవరకు మనం బీట్ చేసుకోవాలండి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత దీన్నైతే మనము హెయిర్‌కి అనేది అప్లై చేసుకోవాలి. ఇప్పుడైతే నురుగు వచ్చేసింది కదా! దీన్నైతే ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు చూడండి ఎంత బాగా నురుగు ఫామ్ అయిందో. ఇప్పుడైతే మన హెయిర్‌కి అయితే పాయలు పాయలుగా తీసేసుకొని బాగా అప్లై చేసుకోవడం అండి. ఇలా అప్లై చేసుకొని ఒక 10-15 మినిట్స్ అనుకో వదిలేసామంటే బాగా అది జుట్టుకు పడుతుంది. అంటే జుట్టుకు పట్టింది ఎలా అనుకుంటే ఎగ్ పెట్టుకుంటాం కదా! అదంతా డ్రై అయిపోతది హెయిర్. అప్పుడు మనం నార్మల్‌గా ఈ షాంపూ చేసేయడమండి. అంతే. ఇలా ఒకసారి ట్రై చేయండి. వారంలో 2 టైమ్స్ బెస్ట్ రిజల్ట్ అయితే చూస్తారు. నేను ఫాలో అయ్యే ఈ టిప్స్ అయితే మీకు షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.